హలో ఎవ్రీవాన్. లాస్ట్ వీడియోలో మా అన్న వాళ్ళ కొత్త ఇంటి హోమ్ టూర్ని చేశాను కదా. ఈ వీడియోలో మీకు గృహప్రవేశం రోజున చేసిన కొన్ని వీడియో క్లిప్స్ని నేను చూపిస్తున్నా. గృహప్రవేశం రోజున ఫస్ట్ గంగా పూజ చేశారు. గంగా పూజ ఎందుకు చేస్తారంటే గంగా నది పవిత్రమైనది కాబట్టి గంగాజలం వాడటం వల్ల ఇల్లు శుభ్రం అవుతుంది, ఇంటిలో సుఖశాంతులు నిలుస్తాయంట. అందుకని గంగా పూజ చేస్తారు. గంగా పూజ తర్వాత పందిరి పూజ చేస్తారనమాట. ఇంటికి పందిరి వేసి గృహప్రవేశానికి దేవతలను మళ్ళీ అతిథులను ఆహ్వానిస్తారు. ఇలా పందిరికి పసుపు కుంకుమ రాసేసి కంకణం కట్టి పూజ చేస్తారు. ఇది మన దక్షిణ భారతీయ సంప్రదాయంలోనో భాగమైన ఆచారం అన్నమాట. దీనిని పాటించడం ద్వారా మన సాంస్కృతిక విలువలకు గౌరవం ఇస్తారు. పందిర పూజ తర్వాత గడపకి పూజ చేస్తారు. గడప పూజ ఎందుకు చేస్తారంటే గడప అనేది లక్ష్మీదేవి స్వరూపం అన్నమాట. సో గడప పూజ చేసి గృహప్రవేశం రోజు అతిథులని దేవతలని ఆహ్వానిస్తారు. మళ్ళీ లక్ష్మీదేవిని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తారు. గృహప్రవేశంలో గోపూజ చేస్తారు. కొత్త ఇంట్లోకి గోమాతను ప్రవేశించడం వల్ల ఆ కుటుంబం సంతోషాలతో ఆనందంగా జీవిస్తుందని నమ్ముతారు. మళ్ళీ గోవు అంటే లక్ష్మీదేవి స్వరూపం. సో గోమాత ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని మన హిందువులు నమ్ముతారు. అందుకే గోమాతకి ఇలా పసుపు కుంకుమ రాసి పూలదండను వేసి పూజ చేసి గోమాతని ఇంట్లోకి ప్రవేశిస్తారు. గోమాత ప్రవేశించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి. మళ్ళీ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నెలకూరుస్తుందని మన హిందువులు నమ్ముతారు. గోమాతకి బెల్లం బియ్యం మళ్ళీ పళ్ళు పెట్టి సత్కరిస్తారు. గోమాత ప్రవేశించిన తర్వాత ఇంటి ఆడుపడచుతో పాటు అందరూ వరుసగా బిందెల నీరు, పాలు, పెరుగు, మళ్ళీ నవధాన్యాలు, రాళ్ళ ఉప్పు, బెల్లం, చింతపండు, సున్నం, ఆవిరి కుడుములతో పాటు మరికొన్ని పదార్థాలతో పాటు అందరూ ప్రవేశిస్తారు ఇంటిలోకి. దాన్ని ఇంటి దేవుడి గదిలో పెట్టారు. చూడండి, మళ్ళీ దేవుడు ఫోటోతో పాటు వచ్చారన్నమాట. ఇంటి దేవుడు మన తిమ్మప్ప కాబట్టి, అంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఇంటి దేవుడిని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, బెల్లం, ఉప్పు, చింతపండు, మళ్ళీ సున్నం, మళ్ళీ అద్దంతో పాటు పూజ గదిలో ఉంచారు. నెక్స్ట్ పాల పొంగిస్తారు. కొత్త ఇంట్లో పాలు పొంగించడం వల్ల ఇది ఇంటికి సౌభాగ్యాన్ని మరియు ఆనందాన్ని తీసుకొస్తుందని భావిస్తారు. ఇంటి ఆడపడుచు పాలు పొంగిస్తుంది. ఇలా పాలు పొంగిన తర్వాత 5 ముత్తైదువులు చక్కెర వేయాలన్నారు పాలలోకి. ఇలా వేశారనమాట. గృహప్రవేశం రోజునే సత్యనారాయణ పూజ మళ్ళీ నవగ్రహాల పూజ చేపించారు. సత్య స్వరూపుడైన విష్ణువుని పూజించడం ద్వారా ఆయన ఆశీస్సులు ఎప్పుడు కుటుంబానికి తోడుగా ఉంటాయని నమ్ముతారు. పూజ తర్వాత భోజనాలు చేసి చెల్లకేరికి బ్యాక్ వచ్చేసాము. వీడియోలో నేను ఎలా రెడీ అయ్యాను గృహప్రవేశానికి అని మీకు చూపించలేదు కదా. గృహప్రవేశంలో నా లుక్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇక్కడ ఉండేది మా కోడలు, తను ఎలా ఉంది అని కూడా కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. Thank you for watching. Keep supporting. Okay, bye bye.